అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. త్రికాల జ్యోతిష్యం ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. అడుగు ముందుకు వేద్దామంటే ఏదో ఒక అడ్డంకి. అసలు ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది? రాబోయే 4 నెలల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ టర్నింగ్ పాయింట్స్ ఏవి అనే విషయాలు ఇప్పుడు ప్రపంచంలో ఎవరూ చెప్పని విధంగా పర్సెంటేజ్ లెక్కలతో సహా సూటిగా తెలుసుకుందాం. ప్రస్తుతం శని భగవానుడు మీ రాశి నుండి 5వ ఇల్లైన మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల సంతానపరమైన చింతలు, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం, మానసిక ఒత్తిడి ఉంటాయి. దీనికి తోడు మీ రాశ్యాధిపతి కుజుడు శని ప్రభావం ఉన్న రాశుల్లో సంచరిస్తున్నప్పుడు తన పూర్తి శక్తిని చూపించలేకపోతున్నాడు. రాశ్యాధిపతి కొంత ఇబ్బంది పడడం వల్ల మీకు తెలియని అలసట కలుగుతోంది. ఇక సూర్యుడు, చంద్రుడు మిత్రగ్రహాలే అయినా ప్రస్తుతం వారు ఉన్న స్థానాల ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు కొన్ని తేదీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మార్చి 18 మరియు ఏప్రిల్ 17 తేదీల్లో వచ్చే అమావాస్యల సమయంలో ఆవేశపడకండి. ఎవరితోనూ వాదనలకు వెళ్ళొద్దు. ఈ సమయంలో ఓపికగా ఉండడం వల్ల అనవసర నష్టాలను అరికట్టవచ్చు. ఈ సమయంలో పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి ఏదైనా దాన ధర్మాలు చేయండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు ఉపశమనం కలిగించే మొదటి మార్పు మార్చి 11న మొదలవుతుంది. అప్పటి వరకు వెనక్కి నడుస్తున్నట్లు ఉన్న గురువు మార్చి 11 నుండి తన వెనకడుగును ఆపేసి నేరుగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. అప్పటి నుండి మీ పనుల్లో వేగం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ పరుగులు పెడతాయి. ఇక్కడి నుండి మీ సక్సెస్ పర్సెంటేజ్ 60%కు చేరుకుంటుంది. ఇక అసలైన విజయం ఎప్పుడంటే జూన్ 2వ తేదీన గురువు రాశి మారుతున్నాడు. 8వ స్థానంలో ఇబ్బంది పడిన గురువు జూన్ నుండి భాగ్యస్థానంలోకి అడుగు పెడతాడు. అక్కడి నుండి ఆయన అమృత దృష్టి మీ ధనస్థానం మీద పడుతుంది. ఎప్పుడైతే ధనస్థానం మీద గురువు దృష్టి పడుతుందో అప్పటి వరకు శని సృష్టించిన అడ్డంకులు, మిగిలిన గ్రహాల వల్ల కలిగిన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. జూన్ నుండి వృశ్చిక రాశి వారికి 90% అదృష్టం రాబోతోంది. ఆర్థిక కష్టాలు తీరిపోయి ఆకస్మిక ధనలాభం కలగడం ఖాయం. వృశ్చిక రాశి వారు జూన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండండి. ఇప్పుడున్న ఇబ్బందులు తాత్కాలికమే. జూన్ తర్వాత మీ జాతకంలో ధనయోగం మొదలవుతుంది. నేను చెప్పేది నిజాలు. ఈ నిజాలను తెలుసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం త్రికాల జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.